లిక్కర్ ట్రేడ్ గురించి 2007 నుంచి కూడా మేము ఈ వ్యాపారంలో ఉండడం జరిగింది. అనేక ఒడిదుడుకుల మధ్యన వ్యాపారం చేసుకుంటూ వచ్చాం లాభ నష్టాలతోటి. ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగోకపోవడం అలాగా బ్యాలెన్స్ అవ్వడం జరిగింది. కానీ మరి ఈ సంవత్సరంలో ఒక రాజకీయ కోణంతో ఈ వ్యాపారం మీద పడింది. దానికి సంబంధించి కొంతమంది ఏదో చేయొచ్చు, కానీ వ్యాపారం దానికి ప్రతి ఎమ్మెల్యేకి కూడా మరి ఆపాదించడం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే నిన్న మొన్న నేను 2 ఛానల్స్లో చూశాను. ఎంటీవీ అంటే నాకు తెలీదు, అలాగే ఏబిఎన్ ఛానల్లో మరి ఇక్కడ ఎవరైనా ఉంటే దాంట్లో కూడా మన ప్రీతమ ఎమ్మెల్యే గురించి, శాసనసభ్యుల గురించి ఒక నెగిటివ్ వార్త, నెగిటివ్ ప్రచారం చేశారు. అది ఎవరికి అవసరం అనేది నాకు తెలియడంలా. ఎందుకంటే ఆధారమైన అవినీతిని మీ ముందు పెడితే మీరే సహకరించి శాసనసభ్యుల గురించి కానీ లేదా ప్రతిపక్ష నేత గురించి కానీ రాసే చక్కని పాత్రికేయులు మన తాడేపల్లిలో ఉన్నారు. ప్రజలకు తెలియజెప్పే బాధ్యత గల పాత్రికేయులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నారు. కానీ నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ ఇప్పుడు షాడో ఎమ్మెల్యే గారిని ఆ ఛానల్ చూస్తే ఎమ్మెల్యే గారు తన పని తాను చేసుకుంటూ కొంచెం నిర్లక్ష్యంగా అభివృద్ధి వైపు ఆయన అడుగులేస్తుంటే ఎవరో షాడో ఎమ్మెల్యే ఈయన ప్రభావితం చేసి రెవెన్యూ, పోలీస్, అలాగే అక్రమ రవాణా, అక్రమ ఇసుక, మద్యం మాఫియా అని రకరకాల పేర్లు చెప్పి ఇవన్నీ కూడా ఈయన కన్సర్న్లో జరుగుతుంది అంటున్నారు. ఆ షాడో ఎమ్మెల్యే గురించి గుర్తులు తెలియజేస్తే నిజంగా కూడా అందరికీ అర్థమయ్యే పరిస్థితే. పాప ఆయనకి ఆరోగ్యం బాగోక నిన్న డిశ్చార్జ్ అయి వచ్చాడు నాకు తెలిసి. మరి ఇంకెవరినైనా ఉంటే ఆ ఎంటీ వారు చెప్పాలి. నేను ఊహించింది అయితే మరి తోట గోపి గారు డిప్యూటెడ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేను ఊహించింది. మీకు కూడా తెలిసే ఉండొచ్చు. అతను ఎంటీ చెప్పిన పోలికలు గోపి గారి మీదే, గోపి గారికి అంటుకునేటంటే 14లో పోటీ చేశాడు అంటున్నారు. 14లో పోటీ చేశాడంటే కుడిసత్యనారాయణ కూడా పోటీ చేశాడు. మంత్రి గారు చనిపోయారు, పోటీ చేసి ఓడిపోయాడంటే సత్యనారాయణ గారు, గోపి గారు. మంత్రి గారు అంటలా ఓడిపోయాడు అన్నాడు 2009లో. ఇక్కడి నుంచి ఉద్దేశపూర్వకంగా ఒక సలహాతోటి ఎమ్మెల్యే గారిని దుమ్మెత్తిపోయేటట్టు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం పాలసీ తీసుకురావడం జరిగింది. చాలామంది వ్యాపారాలు లేక ఖాళీగా ఉండి ప్రభుత్వం పాలసీ ఇచ్చింది కదా వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో తలొక డీడీ డ్రాలో వేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన జీవో 20% అని చెప్పని చూసేమే తప్ప అందులో ట్యాక్సులు పోతాయి, కటింగ్లు పోతాయని ఆలోచన లేకుండా లాభాల్లో ఉంటాయిలే, ఇబ్బంది లేదు, వ్యాపారం చేయొచ్చు అనే దృష్టితోటి వ్యాపారంలో దిగడం జరిగింది. కొంతమంది దురదృష్టవంతులకి డ్రా తగిలింది, తగలలో అదృష్టవంతులు. ఎందుకంటే ఈ వ్యాపారం లేక అందరూ లాస్ అవుతున్నారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి మేమందరం కూడా వెళ్తే ఎందుకు అనవసరంగా ఈ వ్యాపారంలో దిగారు, ఈ వ్యాపారంలో మీ అందరూ వాసిపోతున్నారు, ఇప్పుడు ఏం చేసేది ఏం లేదు, నేను బాధపడుతున్నానని చెప్పని ఆయన కూడా వ్యాపారస్తుల మీద కూడా జాలి చూపించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది సోషల్ మీడియాలో అవాకులు చవాకులు చెప్పడం జరుగుతుంది. మేమే లాసులో ఉండి వ్యాపారం చేయలేకపోతున్నాం, డిపార్ట్మెంట్కి తాళాలు ఇచ్చేద్దామని వ్యాపారస్తులందరూ కూడా బాధపడిన టైంలో వ్యాపారస్తుల అందరి దగ్గర కూడా ఎమ్మెల్యే గారు లేతే ఎవరో షాడో ఎమ్మెల్యే అట, మరి మాకు తెలీదు, వాళ్ళకి ఎలా తెలుసు షాడో ఎమ్మెల్యే అని, షాడో ఎమ్మెల్యే కలెక్షన్ చేస్తున్నాడు అని చెప్పని అవాకులు చవాకులు పిలుస్తుంటే మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మేమే లాసులో ఉన్నాం, మీరు లాసులో ఉన్నారు అని బాధ వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే గారి మీద ఇటువంటి అవాంఛిత వార్తలు
రాయడం చాలా దుర్మార్గం. అటువంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీరు దయచేసి వ్యాపారస్తుల పట్ల జాలి చూపించండి. ఎందుకంటే మీకు వాస్తవాలు తెలుసు, మీ అందరికి కూడాను వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయి, లాస్లో ఉన్నారో లాభాల్లో ఉన్నారో. కాబట్టి ఇటువంటి అవాకులు చవాకులు పెరిగి మమ్మల్ని ఇంకా ఇబ్బందులు పాలు చేయొద్దని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. మనం ఎవరికి కూడా లంచం అనేది మనకు లేదు, తీసుకునేవారు కూడా ఎవరు లేరు. గత ప్రభుత్వం ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు, ఇది కొత్తగా మనం చెప్పక్కర్లేదు. ఇప్పుడు ప్రజెంట్ మేము 14 నెలలైన 15 నెలలైన ఈ గవర్నమెంట్లో మేము చేసే వ్యాపారం కానీ మేము చేసే అభివృద్ధి కానీ ఎక్కడ చూసినా సరే గంటాపదంగా చెప్పొచ్చు. ఎక్కడైనా సరే ఏ సెంటర్కి అయినా సరే కరెక్ట్గా వచ్చి నిక్కచ్చిగా చెప్తాం. ఎవరైనా సరే ప్రతి కార్యకర్త ప్రతి కూటమిలో ప్రతి ముగ్గురు ఉన్నా సరే, ఎంతమంది ఉన్నా సరే ముగ్గురు కూడా అంత నిజాయితీగా ఉన్నారు. ముగ్గురు వ్యాపారస్తులే. బొలిశెట్టి సీని గారు అవనే, బాబ్జీ గారు అవనండి, మన తాతయ్య గారు వ్యాపారస్తులనే చూస్తున్నారు అందరూ. బొలిశెట్టి సీని గారు 100కి 200% కూడా అందరినీ కూడా సమానత్వంలో ఎదరకు తీసుకెళ్తున్నారు. దీనికి డంకాపదంగా మనం ఎక్కడికైనా చెప్పొచ్చు. ముడుపులు ఇచ్చామన్నారు, ఇచ్చిన వాళ్ళని తీసుకున్న వాళ్ళని ఇప్పుడు వేసిన ఎంపీ నిరూపించమని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఏ లైసెన్స్ మనకు ఇచ్చారు ఆయనకి అని అన్నారు కదా. అసలు ఎవరు కూడా ఎక్కడ కూడా అన్యాయం కానీ అవినీతి కానీ ఎక్కడ కూడా లేదు. దానికి మీరైనా సరే ఎక్కడైనా మీరు నిరూపించాలంటే మేము ఎక్కడికి రామంటే అక్కడికి వస్తాం. మా వ్యాపారస్తులు అందరం కూడా, తోటగోపి గారు అయినా సరే, బొలిశెట్టి సీని గారు అయినా సరే, బాబ్జీ గారు అయినా సరే, ఈత కొడుతున్నారు అందరూ కూడా కూటమి అందరూ కూడా సమానత్వం అందరూ శుభ్రంగా ఉండండి, జాగ్రత్తగా చేసుకోండి. మీరు నవ్వుతున్నారు, టౌన్ అయినా సరే రోడ్లు అందరినీ కూడా మీరు ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చేయాలని చెప్తున్నారు. ఎవరో ఇది చెప్పుడు మాటలు ఇచ్చుకుని అలాగ ప్రచారం చేయటం చాలా తప్పు. దీన్ని మేము ఖండిస్తున్నాం. మేము ఎవరైనా రూపాయి ఇచ్చారని మీరు అంతే కనుక దాన్ని నిరూపించమని కూడా మేము డంగాపదంగా చెప్తున్నాం. దానికి మేము ఏది చేసినా సరే మేము నిరూపించుకుంటాక మేము రెడీగా ఉన్నాం. మా